హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ ఎంజే. ఈరోజు దీపావళి ఎలా జరుగుతుందనేది చెన్నైలో ఒక రూట్ మ్యాప్ ద్వారా తిరుగుదాం అనుకుంటున్నాను. ఒకసారి ఏంట్రా నువ్వు చూసేది? దూరంగాలండి. దీపావళి అన్నకి హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. ఒకసారి నేను మీకు సిటీ చూస్తున్నాను, చూడండి ఎలా ఉందో. దేశం మొత్తం మీద ఒక కుటుంబానికి మనం ఈ టపాసుల అమ్మకం చూసుకున్నా కూడా హోటల్లో బిజినెస్ జరిగి ఉండొచ్చు కదా. సెలబ్రేషన్ మటుకి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఏది షూట్ చేయాలో ఏది షూట్ చేయలేమో అన్నీ మిస్ అవుతూ వచ్చాను. సో ఇక మనం కింద కమ్యూనిటీ స్టాండర్డ్కి వెళ్తాము. కింద ఎక్కువ హడావిడి జరుగుతుంది, చూద్దాం. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి వచ్చి ఒక 20-30 ఏళ్ళు దాకా కొన్నా కూడా హోటల్ బిజినెస్. సో ఇక మనం చెన్నై గల్లీ తిరుగుదాము. గల్లీలో ఏ మూలన ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో, ఎక్కడ ఎలా జరుగుతుందో చూద్దాము. మీకు చుట్టూరు కనుచూపు మేరలో అంతా మనకి స్మోక్ కనిపిస్తుంది, చూడండి. ఇది వచ్చేసరికి సాలిగ్రామ్ రూటు. మనకి నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను కాబట్టి ఏవిఎం స్టూడియో ఉంటుంది. స్ట్రైట్ రూట్ వస్తే మనకి ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ కూడా ఉంటుంది ఇక్కడే. షార్ట్స్లో సింగిల్ కంటెంట్ ఇస్తున్నాను, 1 minute కంటెంట్. చెన్నైలో ఎక్కడ ఎలా జరుగుతుందో కూడా అది కూడా మీరు వాచ్ చేయండి, మర్చిపోవద్దు. ఇక్కడే మన యూట్యూబ్ తెలుగు, మన బ్రదర్ తెలుగు యూట్యూబరు ఉమా ట్రావెలరు ఇక్కడే ఆఫీస్ని రీసెంట్లీ ఇనాగ్రేషన్ చేశారు. నేను చూశాను, అది కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఉమా ట్రావెలర్ని కలవాలనుకుంటున్నాను. ఆయన చెన్నైలో ఆఫీసు లాంచ్ చేశారని రీసెంట్ వీడియోలో చెప్పారు. ఆయన నేను ఫాలో అవుతున్నాను. కుదిరితే ఏదో ఒక రోజు ఆయన కలుస్తాను. కలిసి నా ట్రావెల్ జర్నీ కూడా ఆయనతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఇది సంగతి. వీడియో మీరు పూర్తి ఎండ్ దాకా చూడండి. మంచి కంటెంట్ వీడియో కోసం ట్రై చేస్తాను. జై హింద్.